ఈ దినవాక్య ధ్యానాంశము ఆదికాండం 15వ అధ్యాయము 1వ వచనం. అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడమును, నీకు బహుమానమును, అత్యధికమగునని చెప్పాను. భయము భయంకరమైన దుష్టశక్తి. అది సాతాను యొక్క క్రూరమైన ఆయుధం. భయము హృదయమును సొమ్మశిల చేస్తుంది. భయమును సాతాను క్రియ ఒంటరిగా వచ్చుటలేదు. అది తనతో కూడా కలవరము, చింత, దిగులను వెంటబెట్టుకుని వచ్చున్నది. భయమును బట్టి వ్యాధి, శరీర బలహీనత, నిలకడలేని స్థితి, మనోవ్యాధికి కారణము భయపడుటయే. తుదకు ఆయుష్కాలము తగ్గించును. నేడు ఎటు చూచినను మనుష్యులను భయము బాధించుటను చూచున్నా. చిన్న ప్రాయమందు చీకటను చూచి భయము తర్వాత బూచివాడని గూర్చిన భయము, యువకుల హృదయమందు అపజయమును గుర్చిన భయము, భవిష్యత్తును గుర్చిన భయము, వయోవృద్ధుల భయము విచిత్రమైనది. ఒకవేళ జబ్బుపడి ఇతరులకు భారమైపోదువేమో అను భయము, దానికంటే మరణ భయం బహుఘోరమైనది. నేటి ప్రపంచము భయముతో నిండి ఉన్నది. కొందరు భయస్థులు హృదయములో అపవిత్రాత్మలు చొరబడి వారికి నిద్ర పట్టకుండా చేయుచున్నవి. అట్టివారు ఒంటరిగా ఉండలేకపోతున్నారు. మరికొందరు తీవ్రమైన ఉత్కంఠకు గురిచి నవలలు చదివి మరింతగా భయపడతారు. దయ్యములకు సంబంధించిన సినిమాలు చూచి గుండెపోతూ మరణించిన వారును కలరు. భయంకరమైన దృశ్యములతో కూడిన టీవీ సీరియల్స్ చూసి భయపడిన ఒక గర్భవతి తన గర్భఫలమును పోగొట్టుకుంది. భక్తుడైన యోబు సంతానం విషయములను ఆశీర్వదించబడిన వాడయుండెను. అయినను అతని హృదయాంతరంగంలో ఒక రకమైన భయము నిలిచి ఉండెను. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహనబలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. అప్పటికే దేవుడు యోబునకు అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసి ఉండెను. దేవుని బిడ్డలారా, మీరు ఆయన భద్రత వలయములో ఉన్నారని నమ్మి భయమును జయించుడి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో, ఏది వచ్చిన నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించినది, నాకు భీతి పుట్టించినదే నా మీదకు వచ్చినది. దేవుడు ఈ దిన వాక్య ధ్యానము దేవుడు దీవించునుగాక. ఆమేన్.